ముందు జరిగింది దయచేసి బ్రదర్స్ కూడా ఖాళీగా వెనక ఎక్కువ కూర్చున్నారు. సిస్టర్స్ కూడా కొంచెం ముందు జరిగింది. కొంతమంది లేట్ వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చూస్తాను. అపోస్తుల విశ్వాసం బ్రదర్స్ జరగాలి. మొదటి వచనం నుంచి 7వ వచనం పత్రికల బైబిల్ పాఠంగా రోగులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం నుంచి 31వ వచనం. సువార్తల బైబిల్ పాఠంగా మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనం నుంచి 17వ వచనం. ఈ పనిలోని క్రిస్మస్ తర్వాత ఆదివారం సంబంధించిన ప్రారంభ గీతం. ఇదిగో రాజైన ప్రభు వచ్చినాడు, రాజ్యమును శక్తి మహిమయు ఆయన చేతిలో ఉన్నవి. దేవా, రాజునకు నీ న్యాయ విధులను, కుమారునికి నీ నీతిని తెలియజేయి. సంగర ప్రార్థన. ఓ దేవా, నక్షత్ర సహాయం వలన అన్యజనులకు నీ జనితిక కుమారుని ప్రత్యక్షపరుచున్నావు. ఇప్పుడు విశ్వాసం ద్వారా మేము తెలుసుకొనిచున్న మేము ఈ బ్రతుకు చాలించిన తర్వాత నీ మహిమగల దైవత్వం యొక్క ఫలమును పూర్ణముగా అనుభవించినట్లు దయచేయమని నీతోనూ పరిశుధాత్మతోనూ సదా ఏక దేవుడై యుగములు జీవించు పరిపాలించుచున్నందు ఆ నీ కుమారులను మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇంకా మన గీతం. వారందరూ షేబా నుండి వచ్చేదరు, బంగారం ధూప ద్రవ్యములను తీసుకుని వచ్చేదరు, యెహోవా స్తోత్రములను ప్రకటించేదరు. యెరూషలేమా, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించేది. హల్లెలూయా. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి మేము మా కానుకలతో ప్రభువును పూజింపవచ్చి. హల్లెలూయా. అపోస్తలుల విశ్వాస ప్రమాణం నేను చెప్తాను, దయచేసి వెనుక చెప్పండి. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవునిని నమ్ముచున్నాను. ఆయన జనితేక కుమారుడును మన ప్రభునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి పొద్దు పిలాతు క్రింద శ్రమపడి నిలవవేయబడి చనిపోయి సమాధి చేయబడిన పాతాళంలోనికి దిగి చనిపోయిన వారిలో నుండి 3వ దినమందు లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుంటున్నాడని జీవించు వారికి చనిపోయిన వారికి న్యాయం తీర్చుటకు అక్కడి నుండి వచ్చిన నీవు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల ఐక్యమును, పాప పరిహారము, శరీర పునరుద్ధానము, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను.